హాయ్ అందరికీ. ఇదైతే నిన్న నైట్ వీడియో. నిన్న నైట్ అయితే ఒక స్టోరీ జరిగింది. మా మమ్మీ సొరకాయ ఎండు రొయ్యలు కర్రీ వండుతాను, చాలా డేస్ అవుతుందని చెప్పి మంచిగా సొరకాయ కర్రీ వండింది. నాకు కూడా సొరకాయ కర్రీ అంటే ఇష్టమే. ఇంకా అందులో ఎండు రొయ్యలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనైతే హ్యాపీగా సొరకాయ కర్రీ తినాలి అని చెప్పి అదే క్రేవింగ్లో ఉన్నా అనమాట. ఈలోపు సడన్గా మా డాడీ చికెన్ తీసుకొచ్చారు. అసలు ఆ చికెన్ చూడగానే నాకైతే ఆ సొరకాయ కర్రీ తినాలన్న ఆలోచన ఒక్కసారిగా పోయిందనమాట. ఇంకా మనకి చికెన్ ఉంటే వేరే కర్రీ వైపు చూస్తామా. ఎంత బాగుండిందో మా మమ్మీ సొరకాయ కర్రీ కూడా. ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. అయితే ఇంకా ఆ కర్రీ పక్కన పెట్టేసి వెంటనే మా మమ్మీ చికెన్ వండింది. నేనైతే అలా మసాలా అండ్ కొత్తిమీర వేసి నేనే వండినట్టయితే బిల్డప్ ఇచ్చాను అంతే. మా మమ్మీ వండింది. ఇంకా నేను కర్రీ అండ్ రైస్ అవ్వగానే పెట్టేసుకొని మంచిగా తినేస్తున్నాను అనమాట. చాలా వేడివేడిగా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చికెన్ లవర్స్కి చికెన్ ఉంటే ఇంకా ఏ కర్రీ అయినా పక్కన పెట్టేస్తారు అంతే కదా. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.